వాళ్ళ లవ్ స్టోరీ బాగుంది, మొత్తం మూవీ అంతా లవ్ స్టోరీ బాగుంది. సాంగ్ ని హీరోయిన్ వర్షన్ చేశారు, హీరో సాడ్ వర్షన్ ఒకటి ఉంది, అండ్ వాళ్ళిద్దరి మధ్య దూరం అయినప్పుడు ఒక వర్షన్ ఉంది. అట్లా చాలా వర్షన్స్ ఉన్నాయి. మూవీ మ్యూజికల్ కి చాలా బాగుంది మూవీ. లేదు పుష్ప అంటే కాంట్రవర్సీస్ ఆర్ కామన్ బ్రో. అదే అండ్ లవ్ స్టోరీకి డిఎస్పీ ఎంత పర్ఫెక్టో ఈ మూవీ చాలా అది ప్రూవ్ అయింది. ఈజ్ వెరీ ప్రూవన్ ఫర్ లవ్ స్టోరీస్. సాయి పల్లవి గారి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ షీఈస్ ప్రూవన్ యాక్టర్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఆబ్వియస్లీ లవ్ స్టోరీ మూవీ నుంచి అది కంటిన్యూ అవుతుంది, ఇంట్లో ఇంకా కంటిన్యూ అయింది. వాళ్ళిద్దరు బాగా చేశారు. ఎండ్కి అంటే చాలా డిఫరెంట్గా పర్ఫామ్ చేశారు. ఆ స్కోప్ డెప్త్ ఉంది మూవీలో, ఇద్దరు పర్ఫామ్ చేసే స్కోప్ ఉంది. ఆ స్కోప్ని బాగా ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది. నాగ చైతన్య గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు డైరెక్షన్ చాలా బాగుంది. బుజ్జి తల్లి సాంగ్ చాలా 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 ఇట్స్ క్లైమాక్స్ అని చెప్పచ్చు. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంది, చాలా హైప్ ఉంది. కామెంట్ చెప్పక్కర్లేదు, అది ఏ మూవీలో అయినా జరిగిద్ది కదా అది. బట్ డైరెక్షన్ వైజ్ వెరీ ఎక్సలెంట్, చాలా బాగుంది. అందరు చూడండి తప్పకుండా, రియల్లీ చాలా ఎక్సలెంట్. సినిమా హైలైట్స్ అంటే టూ కంట్రీస్ మధ్య కన్వర్జేషన్స్ అవన్నీ కూడా చాలా నీట్గా వెళ్ళినాయి. చాలా బాగుంది మూవీ అయితే. ఎవ్రీథింగ్ నైస్, బాగున్నాయి. ఈ డైలాగ్ చాలా బాగుందండి, పాకిస్తాన్. ఈ డైలాగ్ చాలా బాగుంది. సినిమా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. పుష్ప 2 అంటే బెటర్ అన్న ఈ మూవీ చెప్తున్నా. మా పల్లవి బాబా సూపర్ 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 చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ అన్ని రికార్డులు పక్కన కొట్టేస్తుంది. కెమిస్ట్రీ సూపర్ ఉంది అక్క. రష్మిక ఇంకా అల్లు అర్జున్ కంటే చాలా బెటర్ చెప్తున్నా కదా. చాలా మంది సారీ వెళ్ళాలి. ఓకే బాయ్.